వెల్కమ్ టు టీ10 నేను రేవతి. డ్రాగన్ దేశం చైనా చక్రబంధంలో భారత్ చిక్కుకుపోయింది. ప్రధాని మోడీ విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాలను నేర్పడంలో విఫలమవడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ కు పొరుగున ఉన్న దాదాపు అన్ని దేశాలు చైనాకు అనుకూలంగా మారడం గమనార్హం. శ్రీలంకలో తాజాగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనురగ్ కుమార దిశనాయకే మార్క్సిస్ట్ నేత. ఇక మాల్దీవుల్లో గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత్ కు వ్యతిరేకంగా పేరు పొందిన మహమ్మద్ మొయిజు గెలిచి అధ్యక్షుడయ్యారు. ఆయన వీలు చిక్కినప్పుడల్లా భారత్ పై ఆయన విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. సరిహద్దు కయ్యాలతో భారత్ లో ఉద్రిక్తలకు కారణమవుతున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో చైనా సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఇటీవల ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం గతంలో చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొన్న భూటాన్ తో పాటు మారిషస్ కూడా చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో ఇప్పుడు సత్సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. వెరసి భారత్ చుట్టూరా ఉన్న పొరుగు దేశాలన్నీ ఇండియాను కాదని చైనా స్నేహ హస్తాన్ని కోరుకోవడం భారత్ ను ఒక విధంగా చక్రబంధంలో బంధించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ కుయుక్తులను తిప్పికొట్టడంలో మోడీ ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.